అండి వెల్కమ్ టు స్టాక్. అందరూ బాగున్నారు కదా. అబ్రాడ్లో ఇండియన్స్ చాలా రిచ్ అని ఒక పెద్ద టాక్ ఉంది. ఎందుకంటే మన వాళ్ళకి చాలామందికి చాలా ఇల్లులు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. ఇలా యూఎస్లో మన వాళ్ళు చాలా రిచ్, యూకేలో, ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా మన వాళ్ళు చాలామంది ఇండియన్స్కే ఎక్కువ. ఈ మధ్యన కొత్త టాక్ కూడా వచ్చింది, ఇండియన్స్ లోకల్స్ అంటే ఇప్పుడు యూకే, యుఎస్, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి తెల్లోళ్ళ కన్నా కూడా మన వాళ్ళు బాగా రిచ్ ఉంటున్నారు, ఎందుకుంటున్నారు అనేసి కూడా ఒక డిస్కషన్ ఒకటి వచ్చింది. నిజంగా అసలు అంత రిచ్ ఉన్నారా మన వాళ్ళు? ఐటీ జాబులు చేసే వాళ్ళు కూడా బాగా డబ్బులు సంపాదించారా? సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఇంకా మీరైతే లాస్ట్ వరకు చూడండి. కరెక్ట్ చెప్పాలంటే మన వాళ్ళలో రిచ్ చాలామంది ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ సింపుల్గా ఒక ఐటీ ఎంప్లాయీ, ఒక 20 years బ్యాక్ వచ్చినటువంటి ఐటీ ఎంప్లాయీ ఇవాళ రోజున 4 ఇళ్ళు కొనుక్కొని, బిజినెస్లు పెట్టుకుని, ఇండియాలో బాగా ఆస్తులు కొనుక్కుని, పొలాలు స్థలాలు కొనుక్కున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే మెయిన్ మనకి అబ్రాడ్ వాళ్ళకి ఉన్నటువంటి ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూకేలో కానీ, యూఎస్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ ఒక ఫ్యామిలీని తీసుకుందామండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తుంటారు. ఒకళ్ళు సూపర్ మార్కెట్లో, లేకపోతే ఇంకొకళ్ళు కంపెనీలో ఐటీ జాబో వాట్ ఎవర్ ద జాబో చేస్తున్నారు అనుకోండి. వాళ్ళ రీజనబుల్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో వాళ్ళ ఆలోచన విధానం ఎంతసేపటికి ఎలా ఉంటుందంటే, ఒక ఇల్లు కొనుక్కొని ఆ ఇల్లుకి లోన్ కట్టుకుంటా, బిల్స్ కట్టుకుంటా, పిల్లలతోటి హ్యాపీగా వాళ్ళు టైం బాగా స్పెండ్ చేస్తారు. ఎలా చేస్తారు అంటే కంపల్సరీ హాలిడేస్కి వెళ్తారు, సంవత్సరానికి 3-4 హాలిడేస్కి వెళ్తారు. ఆ ఖర్చులు ఏదైతే ఉంటాయో మంత్లీ ఎక్స్పెన్సెస్ పోను ఎవ్రీ మంత్ ఒక 1000 సంథింగ్ ఎంతో పక్కన పెట్టేసి సంవత్సరంలో ఒక హాలిడే తిరిగి వస్తూ ఉంటారు అన్నమాట. అందుకని మీకు ఎక్కడికి పోయినా హాలిడేస్ ఇప్పుడు మన ఇండియాలో కూడా చాలా ప్లేసెస్లో మనకి ఫారిన్ టూరిస్టులు చాలా ఎక్కువ కనపడుతూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంకా అదర్ దాన్ దట్ డైలీ రొటీన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తెచ్చుకోరు. పొద్దునే ఆఫీస్కి రాగానే ల్యాప్టాప్ ఆడ పెట్టేసేసి వెళ్ళిపోయి బయటకు వెళ్ళి ఓ చిన్న క్రోసెంట్, ఒక కాఫీ కొనుక్కొచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక $3 కాఫీ అయింది, ఒక $2 క్రోసెంట్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ $5 వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఖర్చు పెడతారు. తర్వాత లంచ్కి కూడా బయటికి వెళ్ళి మెక్డొనాల్డ్స్ అనో ఇంకోటనో అక్కడని ఇక్కడ ఒక $10, $15, లేకపోతే అదే యూకే అయితే $7, 7 pounds, 5 pounds అట్లా ఒక్కొక్క కంట్రీని బట్టి వాళ్ళు లంచ్ బయట కొనుక్కొచ్చుకుంటారు. ఇక సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంత వైన్ బాటిల్ తెచ్చుకొని ఒక గ్లాస్ వైన్ తాగడము, లేదంటే కొంతమంది వెళ్తూ పబ్కి వెళ్ళేసి ఒక బీర్ తాగి వెళ్ళటమో, లేకపోతే ఒక గ్లాస్ వైన్ తాగేసి వెళ్ళడమో, ఇట్లా ఒక వాళ్ళు రోజుకు పెట్టేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో అది జనరల్గా ఒక 15 నుంచి మినిమం $20-25 వరకు అమెరికాలో అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే యూకే లాంటి చోట్ల అయితే 10 to 15 pounds ట్రాన్స్పోర్ట్ కాకుండా. సో ఈ ఖర్చు అంతా ఏదైతే ఉంటుందో జనరల్గా మన వాళ్ళు పెట్టరు అనమాట. సో అది మెయిన్ డిఫరెన్స్ వాళ్ళకి చాలా వస్తుంది. అక్కడ వాళ్ళు ఏంటంటే ఓన్లీ లైఫ్ని జస్ట్ ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే బయట తింటారు, ఇక ఇంట్లోంచి తెచ్చుకోరు, కాఫీ బయట 2.5 పెట్టి కొనుక్కుంటారు. మనం ఏంటంటే ఆఫీస్లో ఉండేటువంటి కాఫీ కప్పులో కాఫీ తాగుతూ ఉంటాం. మెయిన్ మనీ వాళ్ళు జస్ట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వాడతారు. ఒక ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, అదే లైఫ్ వాళ్ళకి జీవితాంతం. ఆ ఇంటికి మోర్ట్గేజ్ కట్టుకోవటము అదే లైఫ్. ఆ మోర్ట్గేజ్ అంతా అయిపోయిన తర్వాత రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు. రిటైర్మెంట్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏమేమి కట్టుకోవాలి అనేది దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు. అంటే రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళ పని ఏంటి అంటే చక్కగా హాలిడేస్కి వెళ్ళటం, ఎంజాయ్ చేయటం. వాళ్ళు ఏంటంటే ఎవ్రీ 3 yearsకి ఒక కార్ మారుస్తూ ఉంటారు. చాలామంది చేసేది ఏంటంటే ఒక కార్ కొనుక్కుంటారు, 3 years అయిపోగానే షోరూంలో ఇచ్చేస్తారు, మళ్ళీ ఇంకో కార్ తీసుకొస్తుంటారు. అలాగా వాళ్ళు వాడేసినటువంటి, అమ్మేసినటువంటి, మన వాళ్ళు కొనేటువంటి కార్లు కూడా 10 ఏళ్ళ క్రితం, 15 ఏళ్ళ క్రితం ఇది తక్కువ వస్తాయని కొనుక్కుంటుంటాం మనం. వాళ్ళు ఏంటంటే ప్రతి లగ్జరీ బ్రాండ్ని కొత్తగా వచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంటారు. ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అని కట్టేస్తానికి రిలాక్స్గా ఉంటారు అనమాట. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బంగారం. ఓకే, కేజీల బంగారం కొనాలనే ఆశ వాళ్ళకి లేదు, బాగా సంపాదించి దాచాలి అనే ఆశ లేదు, 2 ఇళ్ళు 3 ఇళ్ళు కొనాలనేటువంటి ఆశ వాళ్ళకి లేదు. వాళ్ళు ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కుని లైఫ్ హ్యాపీగా పిల్లలతో పాటు హాలిడేస్కి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు వాళ్ళు ఉంటే చదువుకున్నా వాళ్ళు లోన్లు పెట్టుకొని వాళ్ళు చదువుకుంటారు. ఇక వాళ్ళు ఎక్కడ యూనివర్సిటీలో ఉంటుంటారు. సో ఇక ప్రేమ అభిమానాలు ఉన్నా కానీ వాళ్ళు ఏంటంటే జనరల్గా కౌన్సిల్స్ రూల్ ప్రకారం ఒక్కొక్కసారి ఏంటంటే 18 దాటినాయంటే ఆర్ యూ పేయింగ్ రెంట్ టు యువర్ డాడ్ అంటూ ఉంటారు అనమాట. ఒకవేళ పేరెంట్స్తో కలిసి ఉంటే అలాంటి రూల్స్ అన్నీ ఉంటాయి అనమాట. అందుకని ఏంటంటే వాళ్ళు ఉన్నదాంతో సాటిస్ఫై అయిపోతారు. ఇక మన వాళ్ళ దగ్గరికి వస్తే
ఎందుకు మన వాళ్ళు రిచ్, మన వాళ్ళకి 2 ఇల్లు 3 ఇల్లు 4 ఇల్లు కేజీలు బంగారాలు ఎందుకుంటాయి అంటే మన వే ఆఫ్ థింకింగ్ అంతా ఎంతసేపటికి ఏంటంటే దాచు డబల్ చేయి. ఎంజాయ్మెంట్ తక్కువ, డబ్బులు దాచడం ఎక్కువ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది కోవిడ్ టైంలో 3 కాంట్రాక్టులు 4 కాంట్రాక్టులు చేసినప్పుడు ఏంటి, డబ్బులు బాగా వచ్చినాయి. ఏం చేస్తారో అర్థం కాక ఇల్లులు కొనేశారు. 2 ఇల్లు 3 ఇల్లు 4 ఇల్లు, కొంతమంది మోర్గేజ్లు కూడా క్లియర్ చేసేసి మోర్గేజ్లు ఉన్నాయి, వాళ్ళకి రెంట్లు వస్తూ ఉంటాయి. అయినా సరే ఆశ చావదనమాట. ఇంకా సంపాదించాలి, ఇంకా 4 ఇల్లు కొనాలి, ఇంకా 5 ఇల్లు కొనాలి. బంగారం ఎక్కడ చూసినా కానీ బంగారం అంటే మన ఇండియన్స్కే బంగారం పిచ్చి ఉంది అని ప్రపంచం మొత్తం ఎవరిని అడిగినా చెప్తారు. ఏ బంగారం షాప్లోకి పోయినా ఇండియన్స్ ఉన్న ఏరియాలో ఉన్నటువంటి బంగారం షాపుల కన్నా తెల్లోళ్ళు ఉండేటువంటి ఏరియాలో చూస్తే సిల్వరో లేకపోతే సోరోస్కినో లేకపోతే ఇలాంటివి అలాంటివి ఉంటాయి తప్ప వాళ్ళు నగలు దిగేసుకోరు. ఏ ఫంక్షన్ అయినా వాళ్ళు చాలా సింపుల్గా, కానీ వాచీలు కొనుక్కుంటారు. వాళ్ళు వాచ్ మంచి ర్యాడోనో రోలెక్స్ అనో ఇట్లాంటి వాటికి కొంచెం స్పెండ్ చేస్తారు తప్ప అదర్ దాన్ దట్ ఇంత లావు గొలుసులు ఉంగరాలు దుద్దులు ఈ టైప్లో రిచ్నెస్ మెయింటైన్ చేయరు. మన వాళ్ళు ఏంటంటే మన వాళ్ళకి డబ్బు ఆశ ఎక్కువ, డబ్బు సంపాదించాలనేది ఎక్కువ. ఒక 5 to 10% ఉంటారు, వచ్చిన దాంట్లో సంతృప్తి పడదాంలే, అడ్జస్ట్ అయిపోదాంలేని. కానీ ఇంకా మిగిలిన ఏంటంటే మనమా కాఫీ ఆఫీస్లోనే తాగుతాం ఆబ్వియస్లీ. అక్కడే టీ పొడి కాఫీ పొడి ఉందనుకోండి, అయ్యే పాలతో నీళ్లు పోసుకొని చేసుకుంటాం. బయటకు వెళ్ళి $3 $2.5 పెట్టేసి మనం అక్కడ కాఫీ కొనుక్కొచ్చుకొని స్టైల్గా తాగం. ఎందుకంటే బాబోయ్ కాఫీ తాగాలంటే మా $2.5 పెట్టి కాఫీ కొనుక్కోవటం వింటారు నాయన, ఫ్రీగా అక్కడ వాడు ఆఫీస్ వాడు పెడితే అనుకుంటూ తాగుతూ ఉంటాం. లంచ్ బాక్స్ బయటకు వెళ్ళి రోజుకి $10 పెట్టి లంచ్ కొనుక్కోవాలంటే ప్రాణం ఒప్పదు. ఏం చేస్తారు, దాదాపుగా ఇంటి నుంచి డబ్బా కట్టుకొని పోతాం. ఏదో ఒకటి నిన్న మిగిలిన చద్దనమో పచ్చడి వేసుకొని కట్టుకొని పోయేటోళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి. ఓకే, ఇక నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మనం రోజు వచ్చేటప్పుడు ఆ పప్పు అటో ఇటో పోయి తల ఒక పాయింట్ తాగి ఎంజాయ్ చేసి రారు కదా. అప్పుడప్పుడు ఎవరైనా కలిసినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీయో అదో ఏదో కలిసినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ బడ్జెట్, ఏ బాటిల్ ఎంత ఉంది, ఆ కాస్ట్ ఎంత ఉంది, ఈ కాస్ట్ ఎంత ఉంది, ఈ ఫుడ్ ఎంత ఉంది, ఆ ఫుడ్ ఎంత ఉంది, మనకి ఎంత తక్కువలో అయిపోతుంది, ఓ 4 భోజనానికి వస్తే ఎంత ఖర్చు పెడతాం, అన్నీ లెక్కలు ఉంటాయి. ప్రతి దానికి లెక్కలు ఉంటాయి అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక కాంట్రాక్టరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక $600 $700 ఒక చోట పని చేస్తున్నాడు అనుకోండి, వాడి బాస్కి సంవత్సరానికి పర్మనెంట్గా వచ్చేటువంటి జీతము చాలా తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు ఫీల్ గారు, అరే వీళ్ళకి వాడే సైన్ పెడుతుంటారు అనమాట. ఇప్పుడు యూకేలో నాకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ 500-600 poundsకి పర్ డే పని చేసేటువంటి కాంట్రాక్టర్లు 10 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎంత లేదన్నా ఒక 7-8 వేల పౌండ్ల పైన మినిమం వస్తాయి అన్నమాట. కానీ వీళ్ళ బాస్ ఎవరైతే ఉంటాడో టైం షీట్లు సంతకం పెట్టేవాడు వాడికి ఎంత 50,000 55,000 ఉంటుంది. అది తెలుసు, నేను నెలకి 3,000 తీసుకుంటున్నా, వీళ్ళకి మాత్రం 7-8,000 వస్తున్నాయని వాళ్ళు ఫీల్ గారు. వాళ్ళు ఏంటంటే నా జాబ్ అనుకుంటాడు, వాడు చేస్తాడు. కానీ మనం ఏంటంటే మనకి ఇంకా సంపాదించాలి 2 జాబులు చేద్దాం 3 జాబులు చేద్దాం. అలాగా ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇలాగ దాచటం, దీంతో ఏంటంటే కొంతమందికి మంచి ఒకప్పుడు ఐటీ మార్కెట్ బీభత్సంగా నడిచినప్పుడు ఇక వైఫ్లు కూడా ఈఏడీలు తీసుకొని జాయిన్ అవటము, ఇట్లా యూకేలో డిపెండెంట్ వీసా మీద జాయిన్ అవటము, ఆస్ట్రేలియా కెనడాలో అక్కడ పిఆర్లు డిపెండెంట్ల మీద జాయిన్ అవటము, ఇలాగా ఇద్దరు జాబులు చేయటానికి డబ్బులు బాగా వచ్చినాయి. రావటంతో ఇల్లు కొన్నారు. సో కొంతమంది ఏంటంటే ఈ జాబు చేసుకుంటా ఎన్ని రోజులు మనం బతుకుతాము అని చెప్పేసి లక్కీగా బిజినెస్లు పెట్టి వాళ్ళు బిజినెస్లో సెటిల్ అయిపోయారు. ఎంతసేపటికి ఏంటంటే మనకి డబ్బులు వస్తే ఇల్లు కొందాం, ఈ ఇల్లు నడుస్తుంది, ఫైన్, మోర్గేజ్ అది కడుతున్నాం, ఇంకా నెలకి మనకి $5-6,000 మిగులుతున్నాయి, ఏం చేద్దాం, మళ్ళీ ఒక $60,000-70,000 చేసి డిపాజిట్ పెట్టి మళ్ళీ ఇంకో ఇల్లు కొందాం. అలాగా మన వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే ఫైనాన్షియల్గా. దీంతో పాటు మన ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఏంటి ఎంతసేపటికి బంగారం. వాడొచ్చి మేము మా అమ్మాయికి ఆల్రెడీ కేజీ బంగారం రెడీ చేసి పెట్టేసామంటే ఇంకా వీళ్ళు మనం 200 గ్రాములుగా ఉన్నాం, ఇంకా 800 కొనాలి మనం అని ఆలోచిస్తారనమాట. సో ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది మనకి తర్వాత ఈ లోకల్లో తెల్లోళ్ళకి అస్సలు మ్యాచ్ కాదనమాట. వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, మన లైఫ్ని డబ్బులు దాచి చివరికి ఆ డబ్బుల కోసం మళ్ళీ ఫ్యామిలీలలో కోట్లాట్లు. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న పేరెంట్స్ కూడా అంతే కదండి, పొలాలు స్థలాలు అవి ఇవి ఉన్నోళ్ళకి ప్రశాంతంగా నిద్రైపోరు. ఎందుకంటే ఈ అసలు ఆస్తుల కోసం ఎన్ని గొడవలు జరిగిన ఫ్యామిలీస్ కూడా ఉంటాయి అన్నమాట. కొంతమంది అయితే బోల్డంత డబ్బులు ఉంటాయి,
అస్సలు పావాల సెక్యూరిటీ గార్డ్కి ఇవ్వాలంటే వాడు నెలకి ఇంటి ముందుకు వచ్చే 100-200 తీసుకొని పోయేటువంటి గార్డు, హోమ్ గార్డు ఉంటారు చూసారా, ఏది మన వీళ్ళు నేపాల్ నుంచి వచ్చి ఉంటారు కదా గార్డ్స్, వాడికి 200 ఇవ్వాలంటే రేపురా ఎల్లుండ్రా అంటుంటారు అనమాట. వాడికి ప్రాణం ఒప్పదు. ఎందుకంటే దాచి 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 కడుపుకి తినడు, పాడలేదు, ఎకరాలు పెరుగుతా ఉంటాయి. ప్రతిదానికి లెక్క. ఎవరికన్నా డబ్బులు ఇస్తే ఎవరికన్నా ఏదన్నా ఒక చిన్న వస్తువు ఇస్తే దానికోసం 10 సార్లు ఫోన్ చేస్తుంటారు. ఇంత ఆస్తి మనకుంది అన్న ఆలోచన రాదు. సో దాంతో అదే మెంటాలిటీని కూడా అబ్రాడ్ వచ్చినా కూడా చాలామంది అడాప్ట్ చేసుకున్నమాట. ఇప్పుడు ఇక జాబ్లోళ్ళు ఈ రకంగా సంపాదిస్తే బిజినెస్ వాళ్ళు ఉన్నారు. బిజినెస్ వాళ్ళు కూడా ఏంటంటే ఎంతసేపటికి మనకు ఆ రూపాయిలో మనం బిజినెస్ చేస్తే ఇంకొక రూపాయి రావాలి, ఆ ఆలోచనతోటి బిజినెస్ చేస్తే వచ్చే డబ్బుల్లో ఎమ్మటే ఏదో ప్రాపర్టీ కొంటారు, మళ్ళీ ప్రాపర్టీ కొంటారు, మళ్ళీ ప్రాపర్టీ కొంటారు, డబల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్కొక్కళ్ళకి దగ్గర 15 ఇళ్ళు 20 ఇళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు, 15 బిజినెస్లు 20 బిజినెస్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్రశాంతంగా కనీసం నిద్రపోవడానికి టైం లేకుండా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే మన వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయి అంటే మనం ఎంతసేపటికి డబ్బుని ఎలా డబుల్ చేయాలి, ఎలా ఎక్కువ అసలు సంపాదించాలి, ఎలా బంగారం కొనాలి, ఎలా ఇంకా 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 మనమే బాగుపడాలి. ఇప్పుడు ఒక 10 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటే ఎక్కడ మనం ట్యాక్స్ ఎగ్గొట్టవచ్చు, ఎక్కడ డబ్బులు మిగులుతాయి, ఎక్కడ దాచుకోవచ్చు, ఎక్కడ ఇది చేయొచ్చు, అట్లా సంపాదన డబ్బు ఈ పిచ్చితోటి చాలామంది ఇండియన్స్ రీచ్ అయ్యారనమాట. సో అలాగా మెయిన్ మన ఇండియన్స్ దగ్గర డబ్బులు అనేవి బాగా ఉన్నాయి, ఈ ఆస్తులు బాగా ఉన్నాయి, ఈ బంగారాలు బాగా ఉన్నాయి. లోకల్ వాళ్ళు మాత్రం హ్యాపీగా చక్కగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు, మంచి హాలిడేస్కి వెళ్తుంటారు, క్యారవాన్ హాలిడేస్కి వెళ్తుంటారు, తిరుగుతుంటారు. లోకల్లో చాలామంది రిటైర్మెంట్ క్యారవాన్స్ అని అమ్ముతారు. ఏవి మన క్యారవాన్ పార్కులు ఉంటాయి కదా, 1,20,000, 40,000, 50,000, 70,000 అలా క్యారవాన్ కొనుక్కుంటుంటారు. వాళ్ళు ఏం లేదు, హ్యాపీగా చక్కగా సమ్మర్ వచ్చిందంటే వెళ్తారు, ఆ క్యారవాన్లో ఉంటారు, తింటారు, తాగుతారు, అక్కడే ఉంటారు, అక్కడే వండుకుంటారు. లైఫ్ని అసలు ఎంత బాగా ఎంజాయ్ చేయాలో అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి డబ్బు ఆశ లేదనమాట. సో మెయిన్ మన వాళ్ళకి ఏంటంటే డబ్బు ఆశ అనేది ఉంది. దాంతో ఏంటంటే డబల్ చేయటం కోసం సంపాదించాలన్నమాట. అందుకనే ఈ ఎర్లీ ఏజ్లో ఈ టెన్షన్లు, ఈ కాంపిటీషన్లు, ఈ ఫ్రస్ట్రేషన్లు, తర్వాత రీజనబుల్గా హార్ట్ అటాకులు రావటాలు, వాడు బాగా సంపాదించేశాడు మనం సంపాదించలేదు, వాడు 4 ఇళ్ళు కొన్నాడు మనం కొనలేదు, వాడు ఏదో చేసి సాధించాడు మనం సాధించలేదు. ఎంతసేపటికి ఈ టెన్షన్తోనే ఉన్నాం. మనకి ఇంత ఉంది, ఇంత వస్తుంది, మనం ఉన్న దాంట్లో పట్టుకుంది. పక్కోడు ఏ గోల్స్ వేసుకున్నాడు, ఈ ఆడోళ్ళు అంతే, పక్కోళ్ళు ఏం గోల్స్ వేసుకున్నారు, వాళ్ళు ఏం కొనుక్కున్నారు, వీళ్ళు ఏం కొనుక్కున్నారో కంటే వాళ్ళు ఏం కొనుక్కున్నారో మీదనే సగం టెన్షన్ జీవితం గడిచిపోతూ ఉంటుంది వీళ్ళకి. సో అందుకని మనము డబ్బు బాగా ఉంటుంది ఇండియన్స్కి, ప్రశాంతత అనేది ఉండదు. వాళ్ళకి డబ్బు తక్కువ ఉంటుంది, ప్రశాంతత అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, అది ఫ్రెండ్స్. ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ వచ్చిన తర్వాత గుణపాఠం అనేది మంచిగా అందరికీ నేర్పింది. ఎందుకంటే డబ్బులు 100 కోట్లు ఉన్నోడు కూడా కనీసం బ్యాంక్ వెళ్ళి 10 రూపాయలు డ్రా చేసుకునే పరిస్థితులు లేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పర్టికులర్ టైంలో. ఓకే, ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి, కానీ వాడికి హాస్పిటల్లో బిల్లు కట్టడానికి 100 రూపాయలు లేవు, కనీసం వాడికి వచ్చి సేవ చేయడానికి ఒక నర్సు లేరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి భయం కదా. సో ఆ కోవిడ్ అంత చూపించినా కానీ ఇంకా చాలామంది ఆ డబ్బు పిచ్చి అనేది పోగొట్టుకోవట్లేదు అనమాట. సో దాంతో రిచ్ అబ్రాడ్కి పోయినా మనమే రిచ్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాం. ఎంతో కొంత సంపాదించాలి, దాచాలి. ఇది మెయిన్ మోటో అనమాట. ఓకే, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.